హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ టైం ఎల్లమ్మ పండుగ అయితే చేస్తున్నాం. ఎల్లమ్మ పండుగ చేయడానికి 5 ఒగ్గోళ్ళు అయితే రమ్మన్నాం. వాళ్ళైతే వచ్చి ఒక ఆయన అయితే గంపకైతే బొట్లు అయితే పెడుతుండు. మా అత్తమేమో కొబ్బరికాయలు అయితే పుట్టు అయితే తీస్తుంది. ఇక్కడ మా అత్తమేమో దేవునికి గాజులు తెచ్చినాం. 5 ముత్తైదులకు కూడా గాజులు వేయాలని మా పెద్దమ్మతో అయితే చెప్తుంది. ఇక్కడ మా అత్తమ్మ మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి జలబిందెలకు అయితే రెడీ చేస్తున్నారు. ఒగ్గానైతే కుండకు మా అత్తమ్మ బొట్లు పెడుతుంటే కంకణాలు అయితే కడుతున్నాడు. మన ఇంట్లో ఏ శుభకార్యం చేసినా దోర్నపాకు అయితే కడతాం. అక్కడ ఒగ్గోలు అయితే దోర్నపాకు అయితే రెడీ చేస్తున్నారు. పుట్టను గమ్మడానికి పోవాలి కాబట్టి కొత్త గంపలో వాళ్ళైతే పూజకు కావాల్సిన సామాన్ అయితే ఆ గంపలు అయితే పెట్టిరు. ఒగ్గోళ్ళు బయటికి పోయి వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళైతే అంతైతే రెడీ చేసి పెట్టిరు. వాళ్ళు రాగానే పోవాలి కాబట్టి దేవుని సామాన్ అంతా బయట అయితే పెట్టినాం. ఇక్కడైతే వాళ్ళైతే దేవునికి పట్నం గద్దె అయితే వేసిరిగా. ఇక్కడ నేను మా అత్తమ్మ మా మామయ్య మేమందరం కలిసి దేవుని కళ్యాణం కోసం అయితే కూర్చున్నాం. ఈ ఒగ్గోళ్ళు అయితే మా చేతుల మీదుగా దేవుని కళ్యాణం అయితే జరిపించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రామ